మొదటిసారిగా టైం ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. హెల్లాల్ ఫైనలీ మా ఊరి రథోత్సవం రోజు రానే వచ్చింది. ఈ రథోత్సవం కోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ రోజు ఇల్లంతా బంధువులతో ఊరంతా సంతోషంతో నిండిపోతుంది. మాకు ఇదే పెద్ద పండుగ. ఈ రథోత్సవంలో ఈ పెద్ద రథాన్ని ఈ వైపు నుంచి ఆ వైపున ఉన్న ఇంకొక గుడి వరకు లాగుతూ వస్తారు. ఆ రోజున రథం వేసే ఒక్కొక్క అడుగు మేము 365 రోజుల పాటు అది గుర్తు పెట్టేసుకుంటాము. అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు తప్పెళ్ళు తాళాలతో డ్యాన్సులు వేస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధలని కష్టాలని మర్చిపోయి ఆ క్షణం ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇటువైపుగా రథం వచ్చాక స్వామివారికి పూజ చేసి హారతిస్తారు. ఆ హారతి అందరికీ ఇస్తారు. అది అయిపోయిన వెంటనే గుమ్మడికాయ కొట్టేసి పచ్చ జెండా ఊపేశాక ఆ రథాన్ని లాగే తాడును పట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తిని మొత్తం కూడబెట్టుకొని లాగుతారు. ఈ దృశ్యాలు చూడటానికి కన్నుల పండుగలా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటాయి. రథం ఒక చోట మధ్యలో ఆగిపోతే దాన్ని లక్ష్మి ఏనుగుతో నెట్టించారు. అది చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రథం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ అరటిపళ్ళను ఆ రథం పైన ఉన్న కలశంకి విసురుతారు. ఎందుకంటే ఆ అరటిపళ్ళు ఆ కలశానికి తగిలితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. ఈ రథోత్సవానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఈ రథోత్సవం ఏ సంవత్సరంలో మొదలు పెట్టారో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ సంవత్సరం రథోత్సవం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.